నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 27, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి రోజు కాబట్టి ఈ రోజు ఆయన యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే అధికార వ్యవహారాలు, తర్వాత కుటుంబ గౌరవము, తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ 12 రాశుల మీద ఒకే రకంగా ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయా? అనే అంశంలో ముందుగా మేషరాశి చూసినట్టయితే మేషరాశి వారి యొక్క ఫలితాలు ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తప్పనిసరిగా తీసేసుకోండి. చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే స్నేహితులతో మీకు విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తరువాత హస్తకళల వృత్తుల వారికి చాలా బాగుంటుంది ఈరోజు. లాభాలు రావడం కానీ, కొత్త క్లయింట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు మొత్తంగా ఎవరికీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా సూర్యుడి అష్టకం చదవడంతో పాటు ఎర్రని బెల్లాన్ని నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాల్లో ఒక స్పష్టత, విద్యార్థులకు అనుకూలమైన సమాచారం అందడము, వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఎర్రని పువ్వులతో పూజ చేయడంతో పాటు ఎర్రని పండుని నివేదన చేసి సూర్యాష్టకాన్ని కానీ, సూర్య మంత్రాన్ని కానీ యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అపరిచితుల మీద మీరు అస్సలు ఆధారపడకండి. ఇబ్బంది పాలు చేయడం కానీ లేదా మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఈ రోజు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అంశంలో మోసపోయేందుకు సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహన నష్టము అయ్యేట్టుగా కనబడుతోంది. అంటే వాహనాలు దొంగిలించబడడం కానీ, లేదా వాహనాలు పోగొట్టుకోవడం కానీ, లేదా దెబ్బతినడం కానీ ఇలాంటివి జరగడంతో పాటు ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు, ఆటంకాలు, ధన నష్టము, వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి. ఈ రోజు అస్సలు బాగాలేదు మీకు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలగడము, కుటుంబ పరంగా నష్టం కలగడము ఇలాంటివి కనబడుతున్నాయి. మానసికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోజు మిథున రాశి వారికి అస్సలు బాలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు శివాలయంలో పాలను అభిషేకం చేయడం కానీ, లేదా మీ ఇంట్లో పాలతో అభిషేకం చేసుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మంచి వార్తలు వినడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, సంబంధించిన ఫలితాలు కానీ, లేదా సానుకూలమైన వార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. భవిష్యత్తు యోచనలకు చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజు కనబడుతోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటిని తట్టుకునే ప్రయత్నంతోనూ లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణతోనూ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా సూర్య స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అధికారుల దగ్గర నుంచి అనుకూలమైన రోజు ఈ రోజు మీకు. అయితే పితృ సంబంధిత అంశాలలో శుభ పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు విద్యార్థులకు గౌరవము, తరువాత పాత అప్పులు కూడా మీరు తీర్చేసుకునే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కని అనుకూలమైన వాతావరణం ఈ రోజు మీకు కనబడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడము, ఎర్రని పండును నివేదనగా చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వృత్తిలో అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్ని విధాల చాలా యోగ్యదాయకమైన రోజు అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. విదేశీ యాత్రలకు అనుకూలంగా ఉండబోతోంది. దానికి తగ్గ ప్రణాళికలు కానీ, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మిత్రుల యొక్క సహాయం మీకు సమయానికి లభించే అవకాశం కూడా ఈ రోజు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ స్పష్టత అవసరము. ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపును కానీ లేదా పసుపు పూసిన బియ్యాన్ని కానీ దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక
గురు సంబంధిత అనుగ్రహానికి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: అధికారులతో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ అంశం ప్రస్తావించాలన్నా రిటర్న్ రూపంగా కానీ లేదా తగ్గి మాట్లాడినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. ఊహాగానాలను బయటికి రండి. ఏదో ఊహించేసుకుని అది ఇది ఊహలు కాకుండా ప్రాక్టికాలిటీగా ఉండేటట్టుగా ఈ రోజు చూసుకోండి. ఆదాయంలో స్వల్ప నష్టాలు కనబడుతున్నాయి. ధన రూపంగా పోవడం కానీ లేదా ఖర్చు అయిపోవడం కానీ అనుకోని ఖర్చులు రావడం కానీ ఇలా జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమంగా కనబడుతోంది తప్ప అంత అనుకూలంగా ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఎర్రని కండువాని ఎవరికైనా దానంగా ఇచ్చిన, ఎర్రని వస్త్రం కావచ్చు, ఎర్రని కండువా కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే కనుక రవి సంబంధిత గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక అవి పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రయాణ యోగం కనబడుతోంది. భాగస్వామ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఏదైనా ఒప్పందం చేసుకోవాలన్నా, భాగస్వామ్య నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర వారితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. న్యాయ వ్యవహారాల్లో మెరుగైన పరిణామాలు కనబడుతున్నాయి. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళైనా లేదా కోర్టుల కోసం ఏదైనా లావాదేవీల కోసం వెళ్ళిన వాళ్ళకైనా ఈ రోజుతో కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము: సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా గోపూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది. మీ యొక్క ఉన్న స్థానంలో కూడా అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఇలా మీరు ఎక్కడ ఉంటే ఆ స్థానంలో ఒత్తిడి అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతోంది. కొంత నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా మీ మీద ఎక్కువ పడే అవకాశం ఉంది. లేని బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. దీన్ని సమన్వయంగా చూసుకుంటారా లేదా అంటే బాధ్యతను తీసుకునే ప్రయత్నం చేస్తారా అనేది మీ యొక్క స్టామినా మీద ఆధారపడి ఉంటుంది, నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మీరు అపహాస్య పాలవుతారు. అది సరిగా టైంకి ఇవ్వలేకపోవడమో లేదా మీ కింది స్థాయి వాళ్ళు మీ పై స్థాయి వాళ్ళు వెక్కిరించడమో ఇలాగా న్యూనతాభావంతో ఈరోజు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యాన్ని దూరం చేసుకోండి. ఆలస్యం అయ్యే పనులను చకచక తేల్చుకునేటట్టుగా మీరు ప్రవర్తించినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా సామాన్యంగా ఉండబోతోంది. ధనపరంగా చూసినట్టయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు గోచరిస్తోంది. అయితే మీరు చేయవలసిన పని బ్రహ్మ ముహూర్తంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు గోధుమ రొట్టెలను తయారు చేసుకుని పక్షులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. ధనపరంగాను, కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను ఎటువంటి వైపు చూసినా సరే చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. అన్ని రంగాల్లోనూ ఉన్న వారికి ఈరోజు విజయాలను చవి చూస్తారు. చిన్నపిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా ఉండేందుకు ఈరోజు చక్కగా ఉంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఈరోజు వారికి అత్యంత గోల్డెన్ డే అని చెప్పొచ్చు. అయితే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: పంచామృతాలతో సూర్యుడికి కానీ లేదా శివుడికి కానీ అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. సూర్యుడికి ఎలా అభిషేకం చేస్తాము అన్న సందేహం కూడా మీకు రావచ్చు. సూర్య విగ్రహాన్ని అంటే వెండి విగ్రహాన్ని వెండి పాత్రలో పెట్టి అందులో పంచామృత అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. మీ యొక్క సందేహం కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాను. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఇంటి వ్యవహారాల్లో చికాకులు ఎక్కువ కనిపించేటట్టుగాను, ఆస్తి వ్యవహారాలలో నష్టపోయేటట్టుగా కనబడుతోంది. ఈరోజు ఆస్తిపరమైన లావాదేవీలు కానీ ధనపరమైన లావాదేవీలు కానీ అస్సలు చేయకండి. ప్రయోజనకరమైన విందుల్లో వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిలో యథాస్థితే ఉంటుంది తప్ప పెద్దగా అనుకునేంత స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. శ్రమకు తగిన ఫలితము ఈరోజు మీకు అస్సలు అందుబాటులోకి రాదు. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు తులసి దళంతో కూడిన నీటితో అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసికంగా అసంతృప్తి కలిగేటట్టుగా గోచరిస్తోంది. మంచి వార్తలు వింటారు. రచన కళల రంగంలో ఉన్న వాళ్లకు లేదా ఆ వృత్తుల్లో ఉన్న వారికి మెరుగైన అవకాశాలు, మెరుగైన
పారితోషికం లభించడంతో పాటు గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి మంత్రంతో సూర్యారాధన చేయండి. అనగా సూర్య గాయత్రిని చదువుతూ అర్ఘ్యం ఇవ్వడం కానీ పూజ చేయడం కానీ చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలను తొలగించుకుంటారు. నమస్తే.